తెలంగాణ రైతు రుణమాఫీ ముహూర్తం సమీపించింది. గురువారం సాయంత్రానికి ₹1,00,000 లోపు రైతుల రుణాలు మాఫీ అయిపోతున్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ₹1,00,000 లోపు రుణాలను మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారు. 3 విడతల్లో రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి. జులై నెలాఖరులోగా ₹1,50,000 వరకు, ఆగస్టులో ₹2,00,000 వరకు ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని అన్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో తాజాగా రైతు రుణమాఫీపై ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రైతుల రుణమాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, రైతు రుణమాఫీ దీనికి సంబంధించి పండుగ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. కొద్ది నిమిషాల్లో ఈ రుణమాఫీ సంబంధించి సీఎం ప్రారంభించబోతున్నారు. రైతుల ఖాతాల్లో ఈ రుణానికి సంబంధించిన అమౌంట్ జమ కాబోతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాలు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతులు పెద్ద ఎత్తున దీంట్లో సంబరాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి ఇక్కడ మనకు చాలా మంది రైతులు చూడొచ్చు. సంబరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది రైతులు, రైతు సంఘ నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. వారు ఆధ్వర్యంలో ఇక్కడ కటౌట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేయనున్నారు. అయితే ఈ పాలాభిషేకంతో పాటు ఇక్కడ కూరగాయలు పంపిణీ చేయడానికి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు పెద్ద సంఖ్యలో కొన్ని టన్నుల కూరగాయలు తీసుకొచ్చారు. ఇవన్నీ ఇక్కడ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. 11,50,000 మంది రైతులకు ఈ రుణ విముక్తి లభించనుంది. దాదాపు 1,00,000 వరకు వారికి రుణమాఫీ కానుంది. ఇందులో 6,98,000 కోట్లు ఇందులో మాఫీ కాబోతున్నాయి. రైతులందరూ రుణ విముక్తి పొందబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఏ సంబరాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. ఎట్లా రుణమాఫీ జరుగుతుంది, ఎట్లా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు, ఎట్లా భావిస్తున్నారు? వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రైతుకు 2,00,000 రుణమాఫీని ఇమ్మీడియట్ గా చేస్తామనే మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ డిసైడ్ చేసిండ్రు. ఇవాళ 1,00,000 లోపు మాఫీ అవుతున్నాయి. తర్వాత 1,50,000, 2,00,000 ఆగస్టు 15th డెడ్ లైన్ లోపు రైతులను రుణ విముక్తి 2,00,000 చేయడానికి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దాని కొరకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాట అంటే మాట మీదనే ఉంటది. గత ప్రభుత్వాలు ఇన్స్టాల్మెంట్ ప్రకారం అప్పులను మాఫీ చేసినట్టు బాటా చెప్పుల మీద థ్యాంక్ యూ శ్రీకాంత్.